రేపే మనకు అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా బీరువాలో ఇది ఒకటి పెడితే చాలు. బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. సంవత్సరం పొడుగునా కూడా మీకు ధనం రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఏంటంటేనండి, బీరువాలో ఇది ఒకటి పెట్టండి. ఇలా కనుక బీరువాలో ఇది ఒకటి మనం పూజించి పెట్టుకోవడం వల్ల అదృష్టము, అలాగే కాకుండా ఐశ్వర్యము అనేది కలగటానికి అవకాశం ఉంటుందని మనకు వేదాలు కూడా చెబుతున్నాయన్నమాట. మన ఇంట్లో అందరి ఇళ్లలో ఏంటంటే బీరువాలు ఉంటాయి. బీరువాల్లో మనం ఏంటంటే ఈ యొక్క వస్తువుని కనుక ఈ యొక్క అమావాస్య తిథి రోజున కనుక మనం పెట్టుకున్నట్టయితే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటేనండి, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలి. ఎల్లప్పుడూ కూడా ఏంటంటే లక్ష్మీదేవి మన అనుగ్రహించాలి, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి, మనకు ధన సంపాదన పెరగాలి, చక్కగా ఆరోగ్యము ఐశ్వర్యము కలగాలి అని అందరూ కూడా భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, చక్కగా మనకేంటంటే కనుక మనం ఏంటంటే నార్మల్గా 2024 మనకు అంటే 11వ తేదీన గురువారం కూడి మనకు అమావాస్య వస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి మీరేంటంటేనండి బీరువాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. అలా కనుక పూజించి పెట్టుకున్నట్టయితే అదృష్టము కలుగుతుందనమాట. సంవత్సరం పొడుగునా కూడా మీకు రాజయోగం పడుతుందని మనం చెప్పొచ్చు. అసలు బీరువాలో ఏం పెట్టాలి, ఏం పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, బీరువా దగ్గర కొన్ని నియమాలను మనం పాటించుకోవాలి. అలా కనుక పాటించుకున్నట్టయితే మనకు మంచి శుభ ఫలితం కూడా వస్తుందన్నమాట. అందరి ఇళ్లలో బీరువా ఉంటుంది. బీరువాలో మనం కీలకమైన పత్రాలు, బంగారు ఆభరణాలు, మనకు సంబంధించిన కొన్ని వస్తువులని మనం బీరువాలో పెడతాము. డబ్బుని కూడా మనం బీరువాలో దాస్తూ ఉంటాము. ధనం ఈ రోజు పెడితే రేపు ఖర్చు అయిపోతూ ఉంటుందని చాలామంది కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస్య తిథి రోజున, అంటే ఇలా గురువారముతో కూడి వచ్చిన అమావాస్య తిథి రోజున కనుక ఈ వస్తువులని పూజించుకొని చక్కగా బీరువాలో పెట్టుకోండి. ధనం అనేది ఖర్చు అయిపోదు, వృధా ఖర్చులు తగ్గుతాయి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది మీరు ఖచ్చితంగా చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుకనండి, బీరువా దగ్గర కొన్ని నియమాలను మనం పాటించుకోవాలని చెప్పాం కదా. ఇలా మీరు చేయండి. ఏం చేయండి అంటే కనుక బీరువా ఎప్పుడు కూడండి శుభ్రంగా ఉంచుకోండి. బీరువా ఎంత శుచిగా అంటే ఎంత శుభ్రంగా ఉంటుందో, ఎంత మంచిగా బీరువా ఉంటుందో అంత చక్కగా ధనాదాయం అనేది పెరుగుతుంది. బీరువాని లక్ష్మీ స్థానంగా కూడా భావించబడుతుంది. ఎందుకంటే డబ్బు, బంగారు ఆభరణాలు, అలాగే కాకుండా కొన్ని నగలను మనం అక్కడ దాస్తూ ఉంటాం. కాబట్టి బీరువా లక్ష్మీ నివాసంగా కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బీరువా దగ్గర ఎప్పుడూ కూడా బీరువా తెరవగానే కానీ బీరువా దగ్గర కానీ ఎప్పుడు కూడా మంచి వాసన వచ్చేలాగా చూసుకోవాలి. అంతేకాని కొంతమంది ఏంటంటేనండి ముక్క బట్టల్ని తెచ్చి బీరువాలో పెట్టడం, పాత బట్టలన్నీ కూడా బీరువాలో పెట్టుకోవడం, డైలీ యూజ్వి కూడా బీరువాలో పెడుతూ ఉంటారు. అలా చెయ్యకూడదండి. అలాగే కాకుండా ఏంటంటే అలాంటి బట్టల్ని పెట్టకూడదు. మనం ఏదైతే ఇంపార్టెంట్ ఇస్తామో ఎప్పుడో ఒకసారి వేసుకునే బట్టలు, అవి కూడా ఉత్తికి ఫ్రెష్గా ఉండే బట్టల్ని మాత్రమే మనం బీరువాలో పెట్టుకోవాలి. అలా పెడితే అది లక్ష్మీ నిలయంగా మారిపోతుంది. అలానే మనం ఏంటంటేనండి ఆడవాళ్ళం పెద్ద తప్పు చేస్తాము. మనకు సంబంధించిన వస్తువులన్నీ కూడా మనం బీరువాలో పెట్టుకుంటాం. అలా పెట్టకండి, అది చాలా వరకు కూడా తప్పండి. ఎందుకంటే అలా పెడితే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోదు, అక్కడ దరిద్ర దేవత మాత్రమే ఉంటుంది. కొందరు బీరువాలు అంటే తెరిస్తే బొద్దింకలు చచ్చిన వాసన, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకూడదు. అలా వచ్చిందంటే అక్కడ జ్యేష్ఠాదేవి ఉందని అర్థం చేసుకోవాలి. బీరువా తెరవగానే మంచి వాసన రావాలి. బీరువాపై ఎప్పుడు కూడా స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ ఉండాలి. బీరువా నీటుగా ఉండాలి, నీటుగా సర్దుకోవాలి. అలానే కాకుండా 15 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి, లేదంటే ఇలా అమావాస్య పౌర్ణమి తిథులు కలిసి వచ్చినప్పుడు మనం బీరువా దగ్గర ధూపం వేస్తూ ఉండాలి. ఇలా వేయటం వల్ల కూడా ఏంటంటే మంచి ఫలితం వస్తుందన్నమాట. బీరువా కింద ఎప్పుడు కూడా రాళ్ళ ఉప్పుని ఉంచాలి. ఎందుకంటే డబ్బు, బంగారు ఆభరణాలు దాచే చోట ఖచ్చితంగా చెడు ఉంటుంది. కాబట్టి ఆ చెడు ఏంటంటే గనక ఎప్పుడు కూడా మన డబ్బుని అయిపోగొడుతూ ఉంటుంది, బంగారాన్ని తాకట్లోకి పంపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా రాళ్ళ ఉప్పుని పెట్టుకోవడం వల్ల బీరువాలో డబ్బు, బంగారం స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. లేదంటే బీరువాలో మనం పెట్టిన డబ్బు కానీ బంగారు ఆభరణాలు కానీ ఎప్పుడు కూడా తాకట్లోకి వెళ్లకుండా ఉండాలంటే బీరువాపై ఒక చిన్న నల్ల పసుపు కొమ్ముని ఉంచుకోవాలి. అలా కనుక ఉంచినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ చిన్న నియమాలను ఖచ్చితంగా మీరు పాటించండి. ఇలా కనుక పాటించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. బీరువాలో మనం డబ్బు పెడితే
అలానే కాకుండా బీరువాలో డబ్బు పెట్టి లెక్కించేటప్పుడు, ఖచ్చితంగా తీసేటప్పుడు మనము అంటే అమ్మవారిని తలుచుకుంటూ బీరువాలో డబ్బుని పెట్టుకోవాలి. అలాంటప్పుడు డబ్బు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. బీరువాలో అంటే కీలకమైన పత్రాలు కూడా వరుస క్రమంలో చక్కగా పెట్టుకోవాలి. అంతేకాని చిందరవందరంగా వేయటం, ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఇలాంటివి చెయ్యకండి. బీరువాని నీట్‌గా అంటే శుభ్రంగా మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా ధనము, అలాగే కాకుండా అక్కడ ఉండే బంగారు ఆభరణాలు తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈరోజు అమావాస్య కదా, ఇది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. అలానే కాకుండా సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి ఈ రోజున కనుక ఇవి మీరు పూజించుకుని బీరువాలో పెట్టుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మీకు తిరుగులేని రాజయోగం, ధనయోగం పడుతుందన్నమాట. చక్కగా రాజులాగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకుని డబ్బు రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, వచ్చేసి ఏంటంటే గనక గవ్వలు, పచ్చకర్పూరం, 11 రూపాయలు, 2 పసుపు కొమ్ములు, చిటికెడు కుంకుమ, పసుపు అనమాట. ఇన్ని కావాలి మనకు. ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన పనే లేదు కదా. ఇవి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వీటితో మనం పరిహారం చేస్తే మనకు బాగా కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా లక్ష్మీకారకమైనవి, లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు, అమ్మవారు ఎంతో సంతోషించి ఇష్టపడే వస్తువులు అని చెప్పొచ్చు. లక్ష్మీ గవ్వలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. గవ్వలు లక్ష్మీదేవి అక్కచెల్లెలుగా చెప్పబడతాయి. పచ్చకర్పూరం కూడా అమ్మవారికి ఇష్టము. పచ్చకర్పూరం ఉన్న చోట ధనం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పచ్చకర్పూరం మంచి వాసన వస్తుంది కాబట్టి కర్పూరం ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. పసుపు కొమ్ములు కూడా శుభప్రదంగా భావించబడతాయి. లక్ష్మీదేవికి ఇష్టకరమైనవి అని చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు. డబ్బు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బు కాబట్టి ఇవి తప్పనిసరిగా ఉండాలి అని కూడా పండితులు చెబుతున్నారు. కుంకుమ, పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి కాబట్టి వీటిని తప్పకుండా పెట్టి పూజించాలి. మనం ఏంటంటే స్నానం చేసుకుని లక్ష్మీదేవికి ఒక దీపం పెట్టి ఆ తర్వాత పుష్పాలను సమర్పించి అనంతరము ఎరుపు రంగు వస్త్రం తీసుకుని 5 గవ్వలు, కొంచెం పచ్చకర్పూరం, 2 పసుపు కొమ్ములు, 11 రూపాయలు, చిటికెడు కుంకుమ, పసుపు, ఇలా ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి. ముందుగానే ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టుకొని పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవాలి. పూజించడం అంటే ఏమీ లేదు, చిన్న బెల్లం ముక్కని పెట్టి దీపం వెలిగించి అగరబత్తులు అంటే ముట్టించి ఆ తర్వాత అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఈ మూట కట్టుకోవాలి. ఎలా కట్టాలంటే గనక వస్త్రం పరిచి చిటికెడు కుంకుమ, పసుపు, 5 గవ్వలు, కాస్త కర్పూరం, పచ్చకర్పూరం, ఆ తర్వాత వచ్చేసి 2 పసుపు కొమ్ములు, అనంతరం 11 రూపాయలు. ఇవన్నీ కూడా అండి గుర్తుపెట్టుకోండి. ధనాన్ని ఆకర్షించి రుణబాధను తీసేసి కావలసినంత సంపదను మనకు అందజేయడానికి, మనకు కావలసినంత సంపదను పెంచడానికి ఉపయోగపడేటివి కాబట్టి వీటిని మన దగ్గర పెట్టుకుంటే మనకు నిరంతరం డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకొని ధనాన్ని మనం అంటే పొందవచ్చని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి. మంచి శుభ ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. ఇలా మూట కట్టిన తర్వాత అగరబత్తుల ధూపము, అనంతరము వచ్చేసి ఏంటంటే గనక చక్కగా దీపము చూయించి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీవారంగా పరిగణించబడుతుందన్నమాట. కాబట్టి అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఇలా మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని అనంతరము ఒక 2 గంటల సమయం లేదంటే చక్కగా ఒక 3 గంటలంత సమయం అమ్మవారి ముందు వదిలేయాలి. అది ఇంకా శక్తివంతంగా మారుతుంది ఆ మూట. అలా మారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ధనము దాచే చోట దాచుకోవాలి. బీరువా లాకర్లో ఒక్కసారి పెట్టిన తర్వాత దాన్ని తీయాల్సిన పనే లేదు. ఒక్కసారి పెట్టామంటే ఇంకా వదిలేయాలి. అందులో ఉండే ఏ పదార్థము కూడా 6-7 నెలల వరకు చెక్కు చెదరదు, అలాగే ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. కావలసినంత సంపదను మనకిస్తుంది, ఐశ్వర్యాన్ని పెంచుతుంది, ధనాన్ని 2 రెట్టింపు చేస్తుంది. లక్ష్మీదేవి అక్కడే స్థిర నివాసంతో ఉండగలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పరిహారము పూర్వకాలం నుంచి మన అంటే పూర్వీకులు ఎక్కువగా ఆచరించేవారు. ఇది చాలా పురాతనమైన పరిహారము కాబట్టి దీన్ని చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడండి మనకు మంచి జరగాలి, మంచి శుభ ఫలితం రావాలి, ధన ఆదాయం పెరగాలి, డబ్బుకు లోటు ఉండకూడదు అనుకునేవారు ఏంటంటే ఈ పరిహారం చేయండి. బీర్వాలో ఈ రోజు డబ్బు పెడితే రేపే ఖర్చు అయిపోతూ ఉంటుంది. బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదండి. మాకైతే బంగారం పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ మా దగ్గర ఉన్నంత ఉన్న బంగారం మొత్తం బ్యాంకులోనే ఉంది. మేము తాకట్లోనే పెట్టాము. అది తెచ్చుకోవడానికి కూడా మాకు చేతన అంటే అవ్వట్లేదు. కొంతమందికి ఉండదు కదండి స్తోమత. కాబట్టి ఏంటంటే ఈ పరిహారం చేయండి, మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారు. ఎందుకంటేనండి బీరువాలో పెట్టిన ధనం ఒకసారి మనం పెడితే ఆ బీరువాలో పెట్టిన డబ్బు అంటే బయటికి మళ్ళీ వెళ్ళదనమాట. అంటే మనం తీస్తేనే వెళుతుంది, కానీ దానంతటా అంటే ఏ డబ్బు కూడా వెళ్ళదు. కాకపోతే ఏంటంటే వృధా ఖర్చులు కొంచెం తగ్గిపోతాయి. అలానే కాకుండా డబ్బు చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేయండి. ఇది ఒక్కసారి పెట్టిన తర్వాత
దీన్ని అంటే 15 రోజులకు ఒకసారి ధూపం చూయించుకోవాలి. మనం బీరువా దగ్గర ధూపం వేసేటప్పుడు ఈ మూటకు ధూపం చూయించి మళ్ళీ లోపల పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. ఇది చాలా మంచి రిజల్ట్ని తీసుకొస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, బీరువాలో ఎప్పుడు కూడా మనం డబ్బుని పెడతాం కదా, డబ్బు కొంతమంది నోట్ల కట్టల్లో పెట్టుకుంటారు, కొంతమంది పర్సుల్లో పెట్టుకుంటారు. ఎవరిష్టాన్ని పడ్డట్టు ఎవరిష్టానికి అంటే తగ్గట్టు వారు పెడతారు కదా. పెట్టేటప్పుడు మీరు అంటే నోట్ల కట్టల్ని పెట్టేటప్పుడు కానీ డబ్బుని పెట్టేటప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, పచ్చకర్పూరం ఉంటుంది కదా, అందరి ఇళ్లలో పచ్చకర్పూరం ఉంటుంది. ఒకవేళ లేకపోతే తెచ్చుకోండి. ఇంట్లో పచ్చకర్పూరం ఉంటే చాలా మంచిదండి. చాలామంది కూడా పచ్చకర్పూరం కాస్ట్ కదా మేము తెచ్చుకోలేమనుకుంటారు. కానీ ఒక్కసారి తెచ్చి పెట్టుకుని అందులో నుంచి కొద్దిగా వాడుకోవాలి, ఎక్కువగా వాడుకోకుండా. మీరు ఇలా పచ్చకర్పూరాన్ని ఏంటంటే నోట్లు పెట్టే దగ్గర కానీ, డబ్బుని దాచే చోట, బంగారు ఆభరణాలు పెట్టే దగ్గర కొంచెం పచ్చకర్పూరం పెట్టుకోవాలి. అంటే మనం డబ్బాలో పెట్టుకున్నప్పటికీ కూడా దాని పక్కన కొంచెం పచ్చకర్పూరం పెట్టుకోవాలి. నోట్ల కట్టల దగ్గర కానీ నోట్ల దగ్గర ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు చక్కగా మీరు కొంచెం కర్పూరం పొడిని చేతితో మెదిపేసి ఆ యొక్క నోట్ల కట్టల అంటే పక్కనపై ఇలా పెడుతూ ఉండాలన్నమాట. అలా కనుక పెడితే డబ్బు లెక్కించేటప్పుడు మంచి వాసన వస్తుంది. అలా రావడం వల్ల ఆ డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోదు. లక్ష్మీదేవికి అంటే ఇది నిజంగా మనకు శాస్త్రంలో చెప్పబడ్డది ఏంటంటే, లక్ష్మీదేవి అంటే స్థిరంగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కడైతే మంచి వాసన వస్తుందో, ఎక్కడైతే ధనాన్ని ఆకర్షించే స్మెల్ ఆకర్షిస్తుందో అక్కడ ఖచ్చితంగా డబ్బు రెట్టింపుగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పచ్చకర్పూరాన్ని ఎప్పుడు కూడా ఉంచండి. అలా ఉంచడం వల్ల బీరువా మొత్తం మంచి సువాసన వచ్చేలాగా ఈ పచ్చకర్పూరం చూసుకుంటుంది. కాబట్టి ఇలా ఆచరించండి, మంచి ఫలితం వస్తుందన్నమాట. దానితో పాటు ఇది కూడా పెట్టుకోండి. పచ్చకర్పూరం అనేది తొందరగా గాలి కారిపోతూ ఉంటుంది, అంటే కరుగుతూ ఉంటుంది. కాబట్టి చూసేసుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. చాలా వరకు కూడా తిరుగులేని రాజయోగం మీకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. బీరువాలో ఒక్కసారి ఈ మూటని పెట్టిన తర్వాత 6-7 నెలల వరకు తిండి తీయకండి. మళ్ళీ అమావాస్య వచ్చిన తర్వాత ఆ యొక్క మూటని 6 నెలల తర్వాత తీసేసి పారే నీటిలో వదిలేసి కొత్త మూటని కట్టి బీరువాలో పెట్టుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పొచ్చు. ఇది పెట్టిన తర్వాత మీరు అంటారు ఖచ్చితంగా మార్పు వచ్చిందండి, చాలా మార్పుని మేము గమనించుకున్నాము, ధనం మా ఇంట్లో ఉంది, బంగారం కూడా తాకట్లోకి వెళ్ళటం లేదని మీరు ఆశ్చర్యపోయేంత రిజల్ట్ని చూస్తారండి.